హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫుడ్స్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఈ బౌల్లో దోసపిండిని తీసుకున్నాను. దాంట్లోకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 తీసుకొని కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. 2 ఇలా వేసుకుందాం. తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి దీంట్లో వేసుకుందాం. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా జీలకర్ర, 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా అన్నిటినీ వేసుకొని ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పల్చగా కాకుండా గట్టిగా కాకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొద్దిగా గట్టిగా ఉంటే పర్వాలేదండి, దోసపిండి బ్యాటర్లా మరీ పల్చగా ఉండకూడదు. బాగా మిక్స్ చేసుకుందాం. పొంగనాలు తయారీ విధానంలోకి వెళ్తే ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇలా ఈ గుంతలలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కొద్దిగా ఈ గుంతలో వేసుకున్నాం. ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా అన్నిటినీ ఫ్లిప్ చేసుకుందాం. ఇలా అన్నిటినీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి కాలనిద్దాం. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, 2 వైపులా ఇలా క్రిస్పీగా కాలిపోయాయి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోయి గుంత పొంగనాలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.